హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ స్వప్నరాజ్ బ్లాగ్స్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో కట్టినా అని మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఈరోజైతే మా అయాన్ష్కి ఒక అపాయింట్మెంట్ అయితే ఉండిందనమాట హాస్పిటల్లో. సో దానికోసమే అన్నీ చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము, ఈ జ్యూస్ కూడా తాగేసి హడావిడిగా స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఈసారి మా అపాయింట్మెంట్ మార్నింగ్ 9 o'clockకే అనమాట. జనరల్గా ఏంటంటే ఎప్పుడు తర్వాత దొరుకుతుంది 10-11 అలాగా, బట్ ఈసారి 9కే దొరికింది. సో అందుకని చెప్పేసి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా మా చిన్ని కన్నయ్య మంచిగా కార్ సీట్లో కూర్చొని బయటికి అటు ఇటు చూస్తా అలా సరదాగా టైంపాస్ చేస్తూ ఉంటాడనమాట జర్నీ అంతా. మా ఇంటి నుంచి అయితే అటు ఇటుగా 8 to 9 minutes పడుతుంది, బట్ మార్నింగ్ కాబట్టి కొంచెం అయితే ట్రాఫిక్ ఉంటుంది అనమాట. ఇక్కడే కాదు ఇంకా ముందుకెళ్తే. సో మేమైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యామని చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టైం ఉన్నా పర్లేదు కానీ లేట్గా వెళ్ళకూడదు అనమాట జర్మనీలో అపాయింట్మెంట్స్కి. సో అందుకని చెప్పేసి ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కబోర్డ్లు అయితే చెప్తాను అండ్ అలాగే మీకు జర్మనీలో కిడ్స్ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. అయాన్ష్ అయితే నాకు మంచిగా కబుర్లు చెప్తూ బయటికి చూస్తూ ఉంటాడనమాట. సో మేమైతే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం వాకబుల్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ పార్క్ చేసుకొని వెళ్తాము, ఎక్కువ పార్క్ ప్లాట్స్ అక్కడ ఉంటాయి. ఇలా ఎప్పుడైనా చేయి పట్టుకొని నడుస్తున్నామంటే అస్సలు పట్టుకొని ఇవ్వడు అనమాట, వెంటనే వదిలేస్తాడు, లాగేసుకొని తనే వెళ్ళిపోతా అని చెప్తాడనమాట. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇదే హాస్పిటల్, ఎస్ ఇది చూడ్డానికి అయితే ఇల్లులాగే ఉంది, కాకపోతే హాస్పిటల్ అనమాట. ఇక్కడ అలాగే ఉంటాయి మోస్ట్లీ షాపింగ్ మాల్స్, అవి కూడా లైక్ అంటే నార్మల్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. సో హాస్పిటల్లోకి అయితే వెళ్ళిపోదాము. అయాన్ష్కి హాస్పిటల్ అనగానే ఇక్కడ చూడగానే వాడికి అర్థమైపోయిందనమాట. అంతకుముందు కూడా చాలా వ్యాక్సిన్స్ కోసం వెళ్ళాను కదా, సో తనకు అర్థమైపోయింది ఓకే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చారు, మళ్ళీ నాకు ఇంజెక్షన్ చేస్తారేమో అని చెప్పేసి. లోపలికి వచ్చేసాడు, వెంటనే అలా బయటకైతే పరిగెత్తాడనమాట. బట్ ఇంక అలా పట్టుకొని మేమైతే చాలాసేపు ఇంక నేను అలాగే పట్టుకొని ఉన్నాను. వాడే వెళ్ళిపోతా అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట, బయటకు వెళ్ళిపోదాం అని చెప్పేసి. చాలాసేపటి తర్వాత కిందకి దిగాడు. వాళ్ళ డాడీ రిసెప్షన్లో ఉంటే అటు ఇటు నేను వెయిటింగ్ రూమ్లో ఉన్నా అనమాట, తిరుగుతానే ఉన్నాడు. తర్వాత కూడా చాలాసేపు ఏడిపించాడు అనమాట. వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అక్కడైతే చాలా బుక్స్, టాయ్స్ అట్లా చాలానే ఉంటాయి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి. బట్ ఎందుకో ఆ రోజు మాత్రం చాలా మూడీగా ఉన్నాడనమాట. జనరల్గా అయితే అక్కడ ఆడుకుంటాడు, ఇంకెక్కువ కిడ్స్ ఉంటే మాత్రం ఇంకా టైంపాస్ చేస్తాడనమాట. వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ వాళ్ళకి టాయ్స్ అందిస్తూ లేకపోతే వాళ్ళతో ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేస్తాడు. బట్ ఈరోజు ఏంటంటే మాది మార్నింగ్ స్లాట్ అవ్వడం వల్ల ఎక్కువ కిడ్స్ లేరు, అందులో వాడు కూడా ఎందుకు చాలా మూడీగా ఉన్నాడు అనమాట. హాస్పిటల్ని చూసిన దగ్గర నుంచి అలా మూడీగా ఉన్నాడు. సో వాడికి అర్థమైపోయి ఉంటుంది, అండ్ పిల్లలు అన్నాక భయపడతారు కదా, సో అలాగే అనమాట. అండ్ మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఐ టెస్ట్ ఉంది అని చెప్పారనమాట. సో ఇది అంతకుముందు ప్లాన్లో అయితే చెప్పలేదు, బట్ సడన్గా ఐ టెస్ట్ కూడా చేశారు. అండ్ దీని గురించి కూడా నేను తర్వాత మీకు వీడియోలో చెప్తాను, అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఎప్పుడెప్పుడు చేస్తారు అది కూడా. తర్వాత అయితే అంటే జనరల్గా డాక్టర్ వచ్చే ముందు అన్డ్రెస్ చేయమని చెప్పారనమాట. ఫుల్ ఏడుస్తూ ఉంటే కొంచెం మిల్క్ అయితే తీసుకెళ్ళాము, కొంచెం కామ్ డౌన్ చేయొచ్చు అని చెప్పేసి. సో చెకప్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈరోజే నేను కూడా ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి గైనకాలజిస్ట్ దగ్గర. ఆల్మోస్ట్ లాస్ట్ 5 to 6 months నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను అపాయింట్మెంట్ తీసుకుందామని చెప్పేసి. బట్ అస్సలు ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు, అంటే న్యూ పేషెంట్స్ని అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. నేనేంటంటే అంతకుముందు ఉన్న ప్లేస్లో అక్కడే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఈ ప్లేస్కి మూవ్ అయిపోయి 2.5 years అవుతుంది, బట్ అయినా కానీ నాకైతే అపాయింట్మెంట్ దొరకట్లేదు అనమాట. సో ఫైనల్గా చూద్దామని చెప్పేసి అయితే మళ్ళీ ఈరోజు ఒకసారి వెళ్ళాను.
వాళ్ళైతే ఫైనల్గా లేదనే చెప్పారు. అండ్ మళ్ళీ నెక్స్ట్ మీరు వస్తూ ఉండండి, కనుక్కుంటూ ఉండండి ఎప్పటికప్పుడు అని చెప్తున్నారనమాట. చూడాలి, మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాత అలా వెళ్ళి ఏమన్నా దొరుకుతుందేమో. ఆ రోజైతే మంచిగా లైట్గా డ్రిజ్లింగ్ అవుతూ అలా రెయినీగా ఉందన్నమాట. బాగుంది వెదర్ చూడడానికి. ఇంటికైతే వచ్చేసాము. అయాన్ష్ని బ్రేక్ఫాస్ట్ చేయరా అంటే వాడు నాకు తినిపిస్తున్నాడు అనమాట. కానీ అలా మనకు పెడతా ఉంటే ఎంత ముద్దుగా ఉంటుందో కదా. కానీ వాడు తప్పించుకోవడానికి, వాడు తినకుండా ఉండడానికి మాకు పెడతాడనమాట. అలాగా నేను చెప్పాను, థ్యాంక్ యూ చెప్పి, సరే ఇంకా చాలు నువ్వు తినేసాయి అని చెప్పా అనమాట. ఇంకా చిన్నగా అయితే తినడం స్టార్ట్ చేశాడు. తనైతే కంప్లీట్ చేసేసాడు బ్రేక్ఫాస్ట్ అంతా. హలో ఎవ్రీవన్, వ్లాగ్ అయితే చూస్తూ ఉన్నారు కదా. సో ఈరోజు అయితే నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. అది జర్మనీలో ఉన్న కిడ్స్కి సంబంధించింది. అండ్ ఇక్కడ కిడ్స్ డాక్టర్ వాళ్ళ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు ఏమేమి చెక్ చేస్తారు అదైతే నేను ఈరోజు ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా జర్మనీలో పుట్టిన పిల్లలకైనా, లేదు అంటే వేరే కంట్రీస్లో పుట్టి ఇక్కడికి వచ్చి మనం పీడియాట్రిషియన్ దగ్గర రిజిస్టర్ అవుతాం కదా. రిజిస్టర్ అయినప్పుడు ఫస్ట్ మనకి ఈ ఎల్లో బుక్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి వ్యాక్సిన్ బుక్. మనకి ప్రతి వ్యాక్సిన్ ఇక్కడ రికార్డ్ చేస్తారనమాట. సో మనకి ఏమేమి వేశారు, ఏ డేట్లో వేశారు అవన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది. అండ్ దీనికి మనం €5 పే చేసి బుక్ తీసుకోవాలి. ఇక్కడ పుట్టిన వాళ్ళైనా, వేరే కంట్రీలో పుట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా కానీ ఇదైతే తీసుకోవాలి. అండ్ ఇది పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ ప్రజెంట్ మాకు కూడా ఉందన్నమాట. సో ఇది మేము కూడా €5 పెట్టి తీసుకున్నాము. లైక్ కోవిడ్ ఆ టైంలో మాకు ఏ వ్యాక్సిన్స్ వేశారో అదంతా కూడా నోట్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు అయాన్షిప్ కూడా తను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఏ వ్యాక్సిన్స్ అయితే వేశారు, ఏ డేట్లో వేశారో అవన్నీ కూడా ఇందులో నోట్ చేసి ఉంటాయి అన్నమాట. మనం ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినా, వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు హిస్టరీ చెక్ చేయడానికి, అంటే వాళ్ళ రికార్డ్స్లో లైక్ వాళ్ళకి ఏమేమి వేశారు అండ్ నెక్స్ట్ ఏం వేయాలి అని తెలియడానికైతే ఈ బుక్ మెయింటైన్ చేస్తారు. అండ్ నేను ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత 2 మంత్స్కి నేను ఇండియా వెళ్ళి అక్కడ ఒక 4 మంత్స్ ఉన్నాను. ఆ ఏజ్లో ఏమేమైతే వేయాలి అనేది ఇండియాలో వేయించాను అనమాట. అండ్ కొన్ని ఇక్కడ వేయరు, BCG అలాంటివి ఇక్కడ వేయరు అనమాట. సో అది నేను ఇండియాలో వేయించాను. అవన్నీ కూడా వీళ్ళు మనం వచ్చిన తర్వాత సో ఇవి ఇండియాలో వేయించాను అని చెప్తే వాళ్ళు సేమ్ అవే డేట్స్కి మళ్ళీ నోట్ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఏ ప్రాబ్లం రాకుండా, అంటే అది మళ్ళీ రిపిటేషన్గా వేయకుండా ఉండడానికైతే దీన్ని యూజ్ చేస్తారనమాట. సో ఇదే అయితే చాలా హెల్ప్ఫుల్. అండ్ మనం దీన్ని సేఫ్గా పెట్టుకోవాలి వాళ్ళు ఇచ్చిన తర్వాత. అండ్ మనం వెళ్ళిన ప్రతి అపాయింట్మెంట్కి తీసుకెళ్ళాలి. అండ్ అలాగే మనకి కొన్ని స్పెసిఫిక్గా వ్యాక్సిన్ అపాయింట్మెంట్స్ ఉంటాయి, అప్పుడైతే కంపల్సరీ క్యారీ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ బుక్ వచ్చేసి ఈ ఎల్లో బుక్ అనమాట. సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇది మనకి ఉంటర్జుకుంగ్ అంటారనమాట. సో ప్రతి ఎగ్జామినేషన్కి మనం ఇది తీసుకెళ్ళాలి. వీళ్ళు 10 years వచ్చే వరకు కూడా ఏ మంత్లో లేకపోతే ఏ ఇయర్లో ఎప్పుడు ఏ డేట్స్లో చెకప్ ఉంటుంది అనేది మనకి ఫస్ట్ ఇలా ఒక షీట్ మీదే మనం ఆ టైంలో అపాయింట్మెంట్ తీసుకోవడానికి విజిబుల్గా ఇస్తారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే అయాన్షి U7లో ఉన్నాడు అనమాట. సో U7లో ఏంటంటే జనరల్గా స్పీచ్ వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అంటే క్లోజ్ టు 2 years ఉన్నాడు కాబట్టి జనరల్గా ఏ వర్డ్స్ మాట్లాడుతున్నాడు అండ్ అలాగే వాళ్ళ వెయిట్ ఎంత, హైట్ ఎంత ఉన్నారు, తర్వాత హెడ్ చుట్టూ కూడా మనకి లెంత్ ఎంత ఉంది అది కూడా చెక్ చేస్తారనమాట. అండ్ నార్మల్ చెకప్, ఇయర్స్, లెగ్స్, తర్వాత వాకింగ్ సరిగా చేస్తున్నారా లేదా, మోటార్ స్కిల్స్, స్టెప్స్ ఎక్కుతున్నారా లేదా, ఇలాంటివి అయితే అన్నీ చెక్ చేస్తారు. అండ్ మాకు వీళ్ళు లాస్ట్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడే నెక్స్ట్ అపాయింట్మెంట్లో ఈ లాస్ట్ అపాయింట్మెంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే వాళ్ళు మాకు ఒక పేపర్ ఇచ్చారనమాట. సో ఆ పేపర్లో ఏముంటుందంటే మనం ఆ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయాన్ష్కి ఎన్ని మంత్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎవరెవరు పేరెంట్స్ ఇద్దరు ఫిల్ చేస్తున్నారా, లేకపోతే మదరా, ఫాదరా, లేకపోతే గార్డియనా. సో గార్డియన్ అయితే ఎవరు, తనకి రిలేషన్ ఏమవుతారు, అండ్ తన ఏజ్ ఎంత, అండ్ తను మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడతాడా లేకపోతే ఒక్క లాంగ్వేజ్లోనే గ్రో అవుతున్నాడు. ఇప్పుడు జనరల్గా మా మదర్ టంగ్ తెలుగు కాబట్టి సో తను ఇక్కడ తెలుగు, జర్మన్లో గ్రో అవుతున్నాడు కదా. సో జర్మన్లో అండ్ ఇక్కడ మేము టాగస్ముట్రికి పంపిస్తున్నాం అంటే డే కేర్కి పంపిస్తున్నాం కాబట్టి అక్కడ తను ఏ లాంగ్వేజెస్ మాట్లాడతాడు. సో అదంతా కూడా మనం ఫామ్ ఫిల్ చేయాలి. అండ్ వాళ్ళు
స్పెసిఫిక్గా కొన్ని అరౌండ్ ఒక 25 to 30 వర్డ్స్ అయితే ఇచ్చారు. సో వాటిలో ఏమేమి మాట్లాడుతున్నాడు అనేది టిక్ చేయమని చెప్పారనమాట. అండ్ అలాగే తను 2 వర్డ్స్ సెంటెన్సెస్ కానీ 3 వర్డ్స్ సెంటెన్సెస్ కానీ అలా ఏమన్నా మాట్లాడుతున్నాడా, సో అలా కూడా అడిగారు. సో మేమేంటంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేసాము. సో వాళ్ళు అది చెక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 6 monthsలో మాకు మళ్ళీ ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తామని చెప్పారనమాట. తను ఇంకా ఏమేమి మాట్లాడుతున్నాడు ఏంటి అనేది. ఇక్కడ మెయిన్గా కిడ్స్ అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, మనం ఇప్పుడు అపాయింట్మెంట్కి వెళ్ళామంటే కనుక నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు అనేది వాళ్ళే మనకి చెప్తారు. అండ్ అలాగే ఏమైనా వ్యాక్సిన్ అపాయింట్మెంటా లేకపోతే జనరల్గా ఏ అపాయింట్మెంటా అని కూడా చెక్ చేస్తారనమాట. సో లాస్ట్ టైము అయాన్స్కి close to 1 ఉన్నప్పుడు ఐ చెకప్ చేశారు. అండ్ అలాగే ఇప్పుడు మళ్ళీ close to 2 ఉన్నప్పుడు ఐ చెకప్ చేశారనమాట. యాక్చువల్గా దానికి ఏంటంటే మనం 25 euros పే చేయాలి. తర్వాత మనకి టీకే నుంచి అంటే మీ ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో దాని నుంచి మీరు రిఫండ్ అయితే తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే కవర్ అవ్వదు అనమాట, బట్ అది మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్తో చెక్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా మాకు లాస్ట్ టైము అది రిఫండ్ వచ్చిందా లేదా గుర్తులేదు, ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. బట్ దానికైతే మనకి ఐ చెకప్కి అయితే 25 euros తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చెప్పాను కదా అపాయింట్మెంట్స్, ఈ జనరల్ అపాయింట్మెంట్స్ వాళ్ళు ఏదైతే ముందే బుక్ చేస్తారో అవి మనకి ఈజీగానే దొరికేస్తాయి అనమాట. సో దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఎప్పుడైనా కిడ్స్కి ఫీవర్ కానీ లేకపోతే మోషన్స్ ఇలా ఏదన్నా వామిటింగ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి అనుకుంటే కనుక అపాయింట్మెంట్ కోసం అయితే కొంచెం కష్టమే అవుతుంది. ఫీవర్కి అయితే వాళ్ళు 36 or 38 పైన ఉంటేనే, ఐ థింక్ 38.5 అనుకుంటా, 38.5 కంటే ఎక్కువ ఫీవర్ ఉంటేనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించవచ్చు అనమాట. జనరల్గా అయితే ఇంట్లో క్యూర్ చేయడానికి మనం చూసుకోవాలి. పారాసెటమాల్ కానీ అట్లా ఏదన్నా మనకి ముందే అడిగితే పారాసెటమాల్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. అండ్ వేరే ఏ మెడిసిన్ కూడా ముందు ప్రిస్క్రైబ్ చేయరనమాట. సో అక్కడికి వెళ్ళి తర్వాత వాళ్ళు చూసి అది ఏదైనా ఇన్ఫెక్షనా లేకపోతే నార్మల్గా చెక్ చేసి అప్పుడే మనకి ఈ మెడిసిన్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇలా చూసి అయితే మనం మెడిసిన్ తీసుకోవచ్చు అనమాట. కొంచెం జనరల్ అపాయింట్మెంట్స్కి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. అంటే మనం సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి వెళ్ళాలి అంటే కనుక అప్పుడైతే కొంచెం ట్రబుల్ అవుతుంది. నార్మల్ అపాయింట్మెంట్స్ అయితే అంటే రెగ్యులర్ బేసిస్లో జరిగే అపాయింట్మెంట్స్కి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అంటే బుక్లో మెన్షన్ చేసిన పీరియడ్లో అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, సో వాటికైతే ప్రాబ్లం ఏమి ఉండదు. మనం అడగకుండానే వాళ్ళే నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇప్పుడు, సో అప్పుడు రండి బుక్ చేసుకోండి అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. సో అలా చేసుకోవచ్చు. అండ్ ఇది అయితే నేను షేర్ చేద్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ మీ ఏరియాలో ఎలా ఉంటుంది అండ్ ఇంకేదన్నా షేర్ చేయాలనుకుంటే కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. సో దట్ ఎవరైనా వీడియో చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. అండ్ మాకు జనరల్గా తెలిసినంత వరకు అయితే అపాయింట్మెంట్స్ జర్మనీలో ఇలా ఉంటాయన్నమాట. సో మేము మా ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడే కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళు, అంటే కిడ్స్ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఏంటి అని. సో అందుకనైతే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్లో అడగండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి. సో మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. అండ్ బ్లాగ్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. సో నేను డిష్ వాషర్ ఎంటీ చేస్తుంటే అయాన్ష్ అయితే నీకు హెల్ప్ చేస్తా అమ్మా అని చెప్పి వచ్చాడనమాట. తను జనరల్గా అలా ఎప్పుడు డిష్ వాషర్ ఓపెన్ చేసి ఉన్నా కానీ తను వచ్చి హెల్ప్ చేస్తా అంటాడు. వాళ్ళకి అది హెల్ప్ కాకపోవచ్చు, మనం హెల్ప్గా కన్సిడర్ చేయాలన్నమాట. సో వచ్చి నాకు అన్నీ అందిస్తూ ఉంటాడు. నేను థ్యాంక్ యూ చెప్తే మళ్ళీ నాకు థ్యాంక్ యూ చెప్తాడనమాట. సో ఇలా మేము అలా టైం స్పెండ్ చేస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది. వాళ్ళ డాడీ అయితే ఆఫీస్ నుంచి వచ్చేసారు. సో నేనైతే ఈవినింగ్ డిన్నర్కి బ్రెడ్ పిజ్జా చేద్దామని చెప్పి అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి షెజ్వాన్ సాస్ అండ్ టమాటో కెచప్ అనమాట. దీన్ని ఏంటంటే జనరల్గా మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు, బట్ నేను కొంచెం స్పైసీ రావడం కోసం అయితే షెజ్వాన్ సాస్ యాడ్ చేస్తాను. ఇవి బ్లాక్ ఆలివ్స్ అండ్ అలాగే స్వీట్ కార్న్ కూడా యూస్ చేశాను అనమాట. సో మాకైతే ఇలా ప్యాకెట్స్లో దొరుకుతాయి స్వీట్ కార్న్, నేను అది యూస్ చేస్తాను. అండ్ ఫోల్ కార్న్ బ్రెడ్, తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, నేను ఇందాక చూపించిన ఆలివ్స్, టొమాటో, స్వీట్ కార్న్,
ఆ తర్వాత షెజ్వాన్ అండ్ కెచప్ రెండు కలిపి పెట్టుకున్నాను అనమాట. సో అవన్నీ యూజ్ చేసి ఇప్పుడైతే బ్రెడ్ పిజ్జా చేసేద్దాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్రాకలీ కానీ మష్రూమ్స్ కానీ అలాగా. నేనైతే ఎప్పుడు ఎక్కువగా ఇవే యూజ్ చేస్తాను అండ్ మాకు ఇలా చేసుకుంటే బాగా నచ్చుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇవే చేస్తాను. సో వన్స్ అన్నీ రెడీ అయిన తర్వాత అలా బ్రెడ్ మీద అయితే ఈ సాసెస్ స్ప్రెడ్ చేసుకుంటాను. మీకు అంత స్పైసీగా అవసరం లేదు అనుకుంటే మీరు నార్మల్ పిజ్జా సాస్ యూజ్ చేసుకొని లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేస్తాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీకి ఏంటంటే పర్టికులర్గా ఇలానే చేయాలి, ఈ వెజిటేబుల్స్ వేయాలని ఏం లేదు. సో మనం జనరల్గా పిజ్జా బయట మీకు ఒకవేళ పన్నీర్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ప్రోటీన్ కోసం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. సో ఇలా అన్నీ సెట్ చేసుకొని ఓవెన్లో పెట్టిన తర్వాత నేనైతే చీజ్ యాడ్ చేస్తాను. నేనైతే మొజరెల్లా చీజ్ యూస్ చేస్తాను అనమాట. సో నాకు అదే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఇలా మొత్తం సెట్ చేసుకొని 180 degreesలో పెట్టుకొని ఒక 10 to 15 minutes అయితే ఉంచుకుంటాను అనమాట. చెక్ చేస్తాను చీజ్ అనేది కరిగిన తర్వాత కొంచెంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. ఊరికే కరిగిపోతే నాకు అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మా అయాన్స్ డిన్నర్ అయితే అయిపోయింది. సో వాడైతే మంచిగా ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడి కరెంట్ రొటీన్ బాబీ కర్రీ అనమాట. చాలా బాగా నచ్చింది వాడికి. సో మేమైతే హ్యాపీగా డిన్నర్ ఎంజాయ్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత ఈరోజు వెదర్ చాలా బాగుంది. అంటే కొంచెం సేపు వర్షం పడుతూ ఉంది, కొంచెం సేపు ఆగుతూ ఉంది. సో దానివల్ల వెదర్ అంతా కూడా చాలా మంచిగా, అంటే చల్లటి గాలిగా అలా ఉందన్నమాట. సమ్మర్లో ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. నేను అయాన్స్ అయితే కాసేపు అలా బాల్కనీలో కూర్చొని టైం స్పెండ్ చేద్దామని అయితే వచ్చాము. జనరల్గా ఏంటంటే ఇక్కడ కూర్చుంటే మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది అండ్ మైండ్ కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.